next contestant is going to be Gayatri Devi. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. పూజాని పౌరులెల్లవూ పొంగిపోయిరా మంగళ వార్త విని, ఓ పౌరులెల్లవూ పొంగిపోయిరా మంగళ వార్త విని, కారు చిచ్చుగా మారెను కైకా మందర మాట విని, మందర మాట విని, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. అల్లుక తెలిసియే తెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి, తలుపవలయు పట్టాభిషేకము భరతునికే పృథివీ, మెలగవలయు 14 రాముడు కారడవి, చెలియ మాటకు అవును కాదని పలుకడు పూజాని, కూలే భువిపైని, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. మహీపతి ఆనతి తెలిపెను పిన తల్లి, మోసమెరిగి సౌమిత్రి కటారి దోసెను రోసిల్లి, దోసమని వెనుదీసె తమ్ముని రాముడు దయసాలి, వనవాస దీక్షకు సెలవు కోరి పిన తల్లి పదాల వ్రాలి. Judges, over to you. ఎంత ఆర్ద్రత ఉంది నీ గానంలో, ఎంత బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీరాములు వారి
పాట ఏ వచ్చినా సరే రాముల వారి ఆ వనవాస ఆ పర్వం మాత్రం ఎప్పుడు కంటతడి పెట్టిస్తుంది. నువ్వు పాడుతున్నంతసేపు ఆ లాస్ట్ లైన్స్ 3వ చరణం పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయంటే అతిశయోక్తి కాదు. చాలా చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత నిన్ను చూస్తుంటే నీ పాట వింటుంటే ఎంత గర్వంగా అనిపిస్తుందో మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నాకేం సందేహం లేదు. కానీ చాలా చాలా బాగా పాడావమ్మా. చాలా బ్యాలెన్స్డ్గా ఆ ఎమోషన్ కూడా నిజంగా డైరెక్ట్గా హృదయాన్ని తాకింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. గాయత్రీదేవి, సార్. నేను కంప్లీట్గా సునీత గారితో ఏకీభవిస్తున్నాను. చాలా చక్కగా హృదయంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ బాధ అంతా కూడా ఈ పెర్స్పెక్టివ్ ఏంటంటే రాములు వారు కాదు, సీతాదేవి కాదు, అదంతా తండ్రిది. ఎస్ సార్. ఆ శోకం అంతా దశరథుల వారిదే. అదంతా కూడా ఇందులో అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అటువంటి ఆ విషాదరసాన్ని నింపి అట్ ద సేమ్ టైం పాటలో ఉన్న రిథం చూడండి ఎంత స్పీడ్గా ఉందో. అంత స్పీడ్గా ఉంటూ కూడా దాంట్లో ఉన్నది ఎక్కడ ఆ భావం చెడలకుండా ఘంటసాల గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. అటువంటి అంత అద్భుతంగా నువ్వు ఇప్పుడు మళ్ళీ పాడావు. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గాయత్రి, సార్. చాలా బాగా పాడావు, చాలా మంచి అభినందనలు అందుకున్నావు. ఈ పాట రాసింది సముద్రాల సీనియర్. ఎస్ సార్. తెలుగు సినిమాల్లో, తెలుగు సినిమా పాటల్లో రాముడి గురించి గొప్ప పాటలు, ఎక్కువ పాటలు రాసింది సముద్రాల గారి. ఆయన చిట్ట చివరి పాట, ఆయన స్వర్గస్థుడడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. అది బాలుగారు పాడారు, కోదండపని గారి సంగీతంలో. అన్ని పాటలు రాశారు, అన్ని మంచి పాటలు రాశారు. చాలా బాగా పాడావు. ప్రత్యేకంగా నీ అంటే ఇంకా సొంత గారు చెప్పిన విషయం చాలా చాలా బాగా చెప్పారు. ఆర్ద్రత ఎంతగా అసలు ఉప్పొంగిందో, తొణికిసలాడిందో చెప్పలేం. చిట్ట చివరికి వచ్చేసరికి అంత మాకు కూడా ఒక రకమైన బాధ కలిగేలాగా అద్భుతంగా పండించావు ఆ రసాన్ని. థ్యాంక్ యూ సార్. ఆకాశం నుండి గాలి పుట్టింది, గాలి నుండి అగ్ని పుట్టింది, అగ్ని నుండి నీరు పుట్టింది, నీటి నుండి భూమి నేల పుట్టింది. ఈ క్రమంలో చూసుకుంటే మొదటి పాట పాడింది గాలి, రెండో పాట పాడింది నది, మూడో పాట పాడింది కోయిల, నాలుగో పాట పాడింది మనుషులు. ఆ మనుషుల్లో మానవాళికి అందించిన మొట్టమొదటి గీతం ఏంటంటే లవకుశులు రాముడి ముందు పాడిన పాట. మానవాళి పాడుకున్న మొదటి పాట, మానవాళి విన్న మొదటి పాట. విచిత్రం ఏంటంటే ఎవరి గురించి పాడుతున్నారో లవకుశులు రాముడి గురించి పాడుతున్నారు, రాముడు ఎదురుగానే పాడుతున్నారు లవకుశులు. అలాంటి ఒక అత్యద్భుతమైన ఘట్టం ఇది. చాలా బాగా పాడావు, మంచి పాట గుర్తు చేసేవాడు. థ్యాంక్ యూ సార్. గాయత్రి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దీపావళి వెలుగులకు మరికొన్ని పండగల కాంతులను జోడిస్తూ సూపర్ హిట్ ఫెస్టివ్ సాంగ్స్ ని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. యూర్ ఆల్ లుకింగ్ బ్యూటిఫుల్. ఎంత బాగున్నారో. పండగ రోజులు అబద్ధాలు చెప్పకూడదు మేడం. ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు తక్కువగా వాడి పాట రాసే ఏకైక రచయిత కృష్ణశాస్త్రి గారు. నన్ను లైఫ్లో చాలా ఇన్స్పైర్ చేసినటువంటి కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. పాపనీకుమా ఈ గీతం అని నాకు మధ్యలో అందుకుని పాడాలనిపించింది. సంక్రాంతి పండుగలు బాగా జరుగుతాయి అక్కడ. ఈ సినిమాల్లో చూపిస్తారు కదా అలా ఆడుకుంటూ. జరుగుతాయి. అవునా? అది ఏమన్నా చైనానా అని విమర్శిస్తుంది నిన్ను. సార్ ఏంటి సార్ ఇది? మాత్రం తెలియదా చరణ్కే అని అంటుంది. వేదిక మీదకి వచ్చేటప్పుడు ఎక్సైట్మెంట్తో వస్తారు. అది సెటిల్ అయిన తర్వాత మీరు పాడితే కొంచెం నీట్గా వస్తుంది. మీ ఫేవరెట్ ఫెస్టివల్? సంక్రాంతి. సంక్రాంతి ఎందుకో? రైతులు హ్యాపీగా ఉంటారు కదా సార్ అప్పుడు. అంత కన్సర్న్ రాను. పొంగల్ ఎప్పుడు పెడతారా, మనం ఎప్పుడు తిందామని ఉండాలనుకున్నాను. గణేష్ చతుర్థి. ఫుడ్ వల్ల నీకు గణేష్ చతుర్థి ఇష్టం? ఫుడ్ నువ్వేం తింటున్నట్టు లేదు. జగమేలు శివశంకర నీకు ఫ్రెండ్ అయినట్టుగా జగమేలు శివశంకర. నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా. విశ్వనాథుని కబీరా తమిళ మహిళల వలపు కథ. ఆ పై నోట్ ని కరెక్ట్ శృతిలో ల్యాండ్ చేయడం అనేది చాలా కష్టమైన విద్య. నువ్వు చాలా అవలీలగా చేసావు. స్వరములు చిలక, స్వరములు చిలక. సినిమా పాటల్లో ఎక్కువ శబ్దాలంకారాలు, ఎక్కువ అర్థాలంకారాలు వాడిన ఏకైక కవి వేటూరి గారు మాత్రమే. మనసు మనసు
ఇంప్రూవైజ్ చేయగలవు, ఆ సత్తా నీకుంది అని చెప్పి కూడా చూపించావు అయితే. మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి రామా కనవే మీరా ఇది స్వరతాళి కరెక్ట్గా ఈ ఎపిసోడ్లో మీరు పాడిందే పండగ. ఎత్తేవారు లేరా పగలు ఎక్కు పెట్టేవారు లేరా తల్లిదండ్రుల కళ్యాణ ఘట్టాన్ని లవకుశలు ఆలపించినట్టుగా ఉంది. అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు అంత చక్కగా కుదిరింది మీ ఇద్దరికి. రమణీల లామ నవలావణ్య మీ జీవితంలో అద్భుతమైన మెరుపులు మెరిసిన ఒక సందర్భం. రీసెంట్గా నా కూతురికి జాబ్ వచ్చింది. అమ్మాయి ఎప్పుడు పుట్టిందో కంప్లీట్గా డ్రాస్టిక్గా జీవితం చేయండి. ప్రాఫిట్ అంటే తెలుగులో జీవన గీతం అనే పుస్తకం మాత్రం అమితమైన జ్ఞానకాంతులు ప్రసరింపచేస్తుంది నా జీవితంలో. యాదృచ్ఛికంగా మీరు 26వ సీజన్లో చెప్పారు ఆ విషయం. ఈ జీవితంలో కాంతులు నింపిన పాట మాట పాడుతా తీయగా సార్, అది నా లైఫ్ని టోటల్గా చేంజ్ చేసేసింది.